హాయ్ అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణ. ఇక మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి నేనైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. చాలా మందికి గోధుమ రవ్వ ఉప్మా నచ్చదు. కానీ మనం ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని తింటే హెల్త్‌కి మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా తొందరగా అయిపోతుంది. సో ఇక మనం లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ ఉప్మా వేసుకోవాలండి. ఇలా ఉప్మా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా బాగా వేయించుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా ఎంత బాగా వేగితే మనకి ఉప్మా టేస్ట్ అంత బాగా వస్తుందండి. సో మనకి గోధుమ రవ్వ ఉప్మా వేగిందని ఎలా తెలుస్తుందంటే ఇదంతా బాగా వేగిన తర్వాత ఇది బాగా తెల్లగా అవుతుందండి. నేను చూపిస్తాను చూడండి. ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే ఇలా తెల్లగా మారుతుందండి. సో ఇలా మారితేనే మనకి గోధుమ రవ్వ ఉప్మా బాగా వేగిందని అర్థము. ఇది ఎంత బాగా వేగితే టేస్ట్ అంతా బాగుంటుంది. సో ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి కొద్దిగా నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవ్వనివ్వాలండి. ఆయిల్ వేడయ్యాక 4 ఇలాచీలు 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. సో వీటి రెండిటి ఫ్లేవర్ ఉప్మాలో చాలా బాగుంటుంది. ఇవన్నిటిని కొద్దిగా ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని ఉల్లిపాయని కొద్దిగా మెత్తబడనిచ్చిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 2 ఇంచుల అల్లం ముక్క, సగం కప్పు క్యారెట్ ముక్కలు, సగం కప్పు బీన్స్ ముక్కలు వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వీటన్నిటిని కొద్దిగా మెత్తబడనివ్వాలి ఆయిల్లో. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే క్యారెట్ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. సో వేడి నీళ్ళు వేసుకోవడం వలన ఉప్మా కూడా తొందరగా రెడీ అయిపోతుంది. టైం మనకు సేవ్ అవుతుంది కాబట్టి మీరు కూడా వేడి నీళ్ళు వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకొని మూత పెట్టి ఈ వాటర్ని బాగా మసలనివ్వాలండి. ఇది ఎంత బాగా మసిలితే ఉప్మా టేస్ట్ అంత బాగుంటుంది. ఇది బాగా మసిలిన తర్వాత మనం గోధుమ రవ్వ వేసే 1 నిమిషం ముందు సగం కప్పు బ్రోకలీ, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రోకలీ లేకపోయినా పర్లేదండి, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు హ్యాపీగా. బ్రోకలీ వేసుకొని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్రోకలీ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పడుతుందండి. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ దాదాపు దగ్గర పడిపోయాయండి. ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 2-3 నిమిషాల తర్వాత తీస్తే చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయి మనకైతే వేడి వేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకొకటండి, ఇది ఎంత చల్లారితే అంత పొడి పొడిగా వస్తుంది. కానీ గోధుమ రవ్వ ఉప్మా వేడి వేడిగా తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. వేడి వేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.